విజయవాడలో జరిగిన సిఆర్డీఏ మీటింగ్ వివరాలను మంత్రి యనమల వివరిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అంతేకాదు ఆనాడు అపోజిషన్గా ఉన్నటువంటి మరి బీజేపీ కూడా వేళ ఆ రోజున అడిగారు ఇవన్నీ కూడా చేయాలని ఆ రాజ్యసభలో. అందుకనే దాన్ని అనుసరించే మేమంతా కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ తప్పకుండా ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, అదేవిధంగా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి, అదేవిధంగా చట్టంలో ఉండేటువంటి అన్ని అవకాశాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలి, అన్ని ప్రావిజన్స్ కూడా ఈ రాష్ట్రానికి పనికొచ్చేటువంటి అదేవిధంగా రాష్ట్రానికి న్యాయం చేసేటువంటి ప్రావిజన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఒకవైపు తమిళనాడు అదేవిధంగా ఒరిస్సా కానీ మనకుండేటువంటి మిగతా రాష్ట్రాలు చూసినట్లయితే మనం పోల్చుకోదగినటువంటి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఈ రాష్ట్రాలు ఉన్నాయో అదేవిధంగా ప్రక్కన్నటువంటి కొత్తగా ఏర్పడిన తెలంగాణ కానీ వీటితో సమానమైనటువంటి న్యాయం జరగాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలనేటువంటిది అప్పటి నుంచి ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాం. అంచేత సమాన న్యాయం జరగాలంటే స్పెషల్ స్టేటస్ కావాలనేటువంటిది, స్పెషల్ ప్యాకేజ్ కావాలనేటువంటిది, ఆ చట్టంలో ఉండేటువంటి ప్రావిజన్స్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా అనేక పర్యాయాలు దాదాపు 18 సార్లు మొన్న వెళ్ళిన దాంతో కాకుండా 18 సార్లు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. మొన్న ప్రధానమంత్రి గారిని కూడా కలిసి మెమరాండం కూడా ఇచ్చాం. వాళ్ళు కూడా నీతి ఆయోగ్కి మేము రిఫర్ చేశాం. వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామనేది కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ రోజుకున్నటువంటి స్టేజు. అంచేత తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఈనాడు భవిష్యత్తులో కూడా స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ ప్యాకేజ్ గురించి, సమన్యాయం గురించి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ గురించి రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడమే కాకుండా మా అందరికీ హోప్ ఉంది, వస్తుంది అనేటువంటి హోప్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సహనంతో ఉండాలి. ఇటువంటి సూసైడ్ చేసుకోవడం మంచిది కాదనేటువంటిది మేము అప్పీల్ చేస్తున్నాం. అంచేత సహనంగా ఉండి అందరం కలిసిమెలిసిగా ఉండి ఒక మంచి బాటలో మనం సాధించుకునేటువంటి దానికి ప్రయత్నం చేయాలి తప్ప సూసైడ్ చేసుకుంటూ మన జీవితాలని పాడు చేసుకోవద్దు అనేటువంటిది అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మనం విన్నవించుకుంటూ ఉన్నాం. క్యాబినెట్ ఎజెండా నైట్కి వస్తుంది, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత రేపు ఎలాగో చూస్తారు.